సైన్స్ ముందా పురాణాలు ముందా? ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు సైన్స్ ఏం చెప్పింది, పురాణాలు ఏం చెప్తున్నాయి? అసలు సైన్స్ కంటే ముందే పురాణాలు చెప్పబడ్డాయని కొంతమంది, కానీ కొంతమంది పురాణాలనే బేస్ చేసుకుని చెప్పబడ్డాయని కొంతమంది. అసలు ఏది నిజం? అయితే సైన్స్ నిరూపించినటువంటి ఎన్నో సత్యాలను మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే విశ్వ రహస్యాలను తెలుసుకున్నారు. వేదాలు అప్పుడే తెలిపాయి. అయితే అందులో కొన్ని ఈ రోజు విశ్లేషణ చేద్దాం. అయితే ఇక్కడ కొంతమంది మేధావులు, అంటే మేధావులు అనే కంటే మేడ ఎదవలు, వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ రోజుల్లో కనిపెట్టినటువంటి ఋషులు మహర్షుల కంటే వీళ్ళు మేధావులు, అన్నీ వాళ్ళకే తెలిసినట్టుగా కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే వీళ్ళు చదివి ఉండరు, చదవరు, ఎవరైనా కామెంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళ కింద వీళ్ళు కామెంట్లు పెడుతూ ఉంటారు ఈ విధంగా. అయితే సైన్స్ వర్సెస్ పురాణం, ఈ రెండిట్లో కూడా ముందుగా ఏది చెప్పబడింది అనేది తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా ఓంకారం గురించి తెలుసుకుందాం. ఈ ఓంకారమే సమస్త సృష్టి. అంటే సృష్టి అంతా కూడా ఓం అనే నాదం నుంచే ఉద్భవించింది. అథర్వ వేదం 13:2-19లో, అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో అదే ఓంకార బ్రహ్మ. ఓం ఇదిదా సర్వం. ఇది అథర్వ వేదం 13వ కాండంలోనిది. అయితే ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? సూర్యుడి లోపల ఉన్నటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా వ్యాప్తి చెందుతూ కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తున అవే కొన్ని శబ్ద తరంగాల్ని రిలీజ్ చేస్తున్నాయని సైన్స్ చెప్తుంది. అంటే దాని నుంచి వచ్చినటువంటి సౌండే ఓంకారంగా ఉందని సైన్స్ చెప్తుంది. అంటే దీని ప్రకారం ఏది ముందు చెప్తుంది, సైన్సా లేక పురాణమా? అలాగే భూమి నుంచి సూర్యుడికి ఉన్నటువంటి డిస్టెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ తులసీదాస్ రాసినటువంటి హనుమాన్ చాలీసాలో యుగ సహస్ర యోజన బాను మిల్యోతాహి మధుర ఫలజాను, ఇది హనుమాన్ చాలీసా 18వ శ్లోకం. ఇక్కడ తులసీదాస్ గారు భూమి నుంచి సూర్యుడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ని కూడా అంత పర్ఫెక్ట్ గా రాయగలిగారు. అయితే మీకు తెలుసు, యుగాల్ని ఆధునిక కాలంతో పోల్చి చూస్తే ఒక 12,000 సంవత్సరాలుగా పోల్చబడుతుంది. అలాగే సహస్రం అంటే 1000 కిలోమీటర్లు, అలాగే యోజనం అంటే అప్పటి కాలం ప్రకారం 8 మైళ్ళు, కిలోమీటర్లుగా కన్వర్ట్ చేస్తే 12.87 కిలోమీటర్లు, అంటే యుగ సహస్ర యోజన బాను. ఇప్పుడు దీన్ని కలిపి చూద్దాం. 12,000 యోజనములు ఇంటూ 8 మైళ్ళు అంటే 96,000 మైల్స్. 96,000 మైల్స్ ని కిలోమీటర్లుగా కన్వర్ట్ చేస్తే 154 మిలియన్ కిలోమీటర్స్ తులసీదాస్ గారు చెప్పినటువంటి దూరం. ఇప్పుడు సైన్స్ ప్రకారం చూస్తే 150 మిలియన్ కిలోమీటర్స్, అంటే 3% మాత్రమే డిస్టెన్స్ తో ఆయన చెప్పగలిగారు. అంటే భూమి నుంచి సూర్యుడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ని కూడా అంత ఖచ్చితత్వంతో చెప్పగలిగినటువంటి పురాణాలని కూడా మనం చెప్పుకున్నటువంటి మేధావులు వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. భూమి గుండ్రంగా ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పారు. గెలీలియో భూమి గుండ్రంగా ఉందని నిరూపించాడు. దీని గురించి కూడా పురాణాల్లో ఏమైనా చెప్పబడిందా చూద్దాం. అయితే పురాణాల్లో చెప్పబడింది, కానీ దానికంటే ఒక మంచి ప్రూఫ్ తెలుసుకుందాం. కర్ణాటకలోని బగల్కోట్ డిస్టిక్ లో ఒక టెంపుల్ అయితే ఉంది, అది వరాహ టెంపుల్. ఆ టెంపుల్లోని 8వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఒక టెంపుల్. ఆ స్టాచ్యూలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి తన యొక్క దంతాలతో ఎత్తి చూపుతున్నట్టు ఉంటుంది. అయితే భూమి గుండ్రంగా ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ గెలీలియో మాత్రం 16వ శతాబ్దంలో నిరూపించడం జరిగింది. కానీ మరి 8వ శతాబ్దంలోనే ఉన్నటువంటి ఈ స్టాచ్యూ గురించి ఏమంటారు? సరే చెప్పండి మీరే, సైన్స్ ముందా పురాణాల ముందా? ఇక్కడ ఉన్నటువంటి టైం, అంటే ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో మన పక్క దేశంలో ఉండదు. మన భూమి మీద ఉన్నటువంటి సమయానికి విశ్వంలో ఉన్నటువంటి సమయానికి చాలా పొంతనం ఉంది. ఇప్పుడు సైన్స్ ప్రకారం స్పీడ్ ఇంకా గ్రావిటీ ద్వారా అక్కడ ఉండేటువంటి టైం అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన పురాణాల్లో అనేక కథలు మరియు ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు సైన్స్ ప్రకారం కాలం ఇంకా వేగం గురుత్వాకర్షణపై ఆధారపడి ఉంటుంది. బ్రహ్మకు ఒక దినం అది భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాలతో సమానం అని చెప్పబడింది. అంటే దీని గురించి మన పురాణాల్లో ఇంకా కథల రూపంలో కూడా అందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏది ముందుగా చెప్పడం జరిగింది, సైన్సా లేకపోతే పురాణాలా? అంతేకాకుండా ఇక్కడ సూర్యుడు స్థిరంగా ఉంటూ సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ కూడా ఒకే కక్షలో తిరుగుతున్నాయని ఎవరు చెప్పారు? అయితే ఇప్పటి సైన్స్ ఏం చెప్తుంది? భూమి యొక్క గుండ్రంగా ఉందని చెప్తుంది, నిరూపించబడింది కూడా. మన పురాణాల్లో కూడా ముందుగానే భూమి గోళాకారంగా ఆకాశంలో తేలుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అని చెప్పబడింది. సరే, అయితే ఇప్పుడు విష్ణు పురాణం 2వ భాగం 8వ అధ్యాయం. దివసస్య రవిర్మధ్యే సర్వకాలం తు వ్యవస్థిత సర్వద్వీపేషు మైత్రేయ నిసర్గస్య చ సమ్ముఖే. ఈ శ్లోకం ప్రకారం ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా సైన్స్కి
హెలియోసెంట్రిక్ మోడల్కు సమానంగా ఉంది కదా. వేదాలు అనేవి కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు కావు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు, ఇంకా మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దివ్య దృష్టితో విశ్వ సత్యాలను గ్రహించి మనకు శ్లోకాల రూపంలో అందించారు. నేటి శాస్త్రం కూడా వాటిని నిరూపించి అవన్నీ కూడా సత్యమని నిరూపించాలి. ఈరోజు చెప్పినటువంటి వీడియోలో ముందుగా ఏది నిరూపించబడింది కింద కామెంట్ చేయండి. అయితే ఈరోజు చెప్పుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.